రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబీప్లో మన దగ్గర ఉంది. భూమిని లోతుగా దాదాపు 12 ఇంచుల వరకు లోతు దుక్కులను చేసే అవకాశం ఉంది. 1,85,000 రూపాయల దీని ధర. మరి దీని చరిత్ర చూసుకున్నట్లయితే దాదాపు 240 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లెమ్కిన్ కంపెనీకి సంబంధించి బ్రాండెడ్కి సంబంధించిన మెషిన్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఉపయోగాలు మార్కెట్లో ఉన్నటువంటి రోటావేటర్లు ఎంపీలో వాడుతుంటారు కదా రైతులు దున్నడానికి, దానికి దీనికి గల వ్యత్యాసాలు ఏందో మనతో పాటు వచ్చేసి లెమ్కిన్ కంపెనీకి సంబంధించి సేల్స్ అండ్ సర్వీసింగ్ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబీప్లో అంటే చాలా మందికి తెలియదు, దీని స్పెషాలిటీ ఏంటి సార్? సార్ ఎంబీ ప్లవ్ అనేది అందరికీ తెలుసు సార్. రివర్సిబుల్ ప్లవ్ ఎంబీ ప్లవ్ అనేది ఏంటంటే మనం జనరల్ గా రైతులు వాడే నాటు ప్లవ్లు ఏవైతే ఉన్నాయో అవి కౌంటర్ వేసుకొని మధ్యలో గ్యాప్ వదులుకొని మళ్ళీ నడుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పొలంలో కాలువలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రివర్సిబుల్ ప్లవ్ లో ఏంటంటే మనం ఆ చివరకు పోయిన వెంటనే మళ్ళీ తిరిగి అదే సాల్లోనే రావడం వల్ల దున్నిన పొలము దున్నని పొలము ఒకే విధంగా కనపడతాయి, అంటే అంత లెవెల్ గా ఉంటుంది అనమాట. అందుకు మనము రివర్సిబుల్ ప్లవ్ ఎంబీ ప్లవ్ అంటున్నాం. దానివల్ల రైతుకు టైం సేవ్ అవుతుంది, తక్కువ నిర్వహణ ఖర్చు ఉంటుంది, దానివల్ల డీజిల్ మిగులుతుంది, టైర్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కలుపు సమస్య ఉండదు. సో ఇవన్నీ కూడా దీంట్లో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్ లో ఉండే ప్లవ్ లో ఏంటంటే ఏం పోయినా కూడా వెల్డింగ్ షాప్ దగ్గరికి మళ్ళీ సాన పట్టించుకునే దానికి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో అలాంటి అవకాశం లేదు. దీంట్లో మనం సేఫ్టీ బోల్ట్ ఫ్యూచర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం జరిగినా కూడా ఈ సేఫ్టీ బోల్ట్ మాత్రం ఇరుగుతుంది. అప్పుడు మనం ఆ బోల్ట్ వేసుకున్నామంటే మళ్ళీ మన పని మనం ఇమీడియట్ గా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. టైము వేస్ట్ కాకుండా మనం వాడుకోవచ్చు. నార్మల్ గా మార్కెట్ దొరికే ఇదే రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబీ ప్లవ్లకి ఇక్కడ ఎంబీ ప్లవ్ తేడా అంటే ఏమని చెప్తారు సార్? ముఖ్యంగా మేము లెమ్కిన్ అనేది రివర్సిబుల్ ప్లవ్ కి పెట్టింది పేరు. ఈ ప్లవ్ తయారు చేసే విధానమే వేరు, అది వేరే కంపెనీ వాళ్ళు ఎవరు కూడా తయారు చేయలేరు. ఈ ప్లవ్ లో మనం వాడింది ఏంటంటే బోరాన్ స్టీల్ వాడడం జరిగింది. దానివల్ల ప్లవ్ యొక్క మన్నిక ఎక్కువ రావడం జరుగుతుంది. అందులో ఈ బోరాన్ స్టీల్ వాడడం వల్ల చూడడానికి ఇది చాలా చిన్నగా సన్నగా కనపడుతుంది, కాకపోతే ఇది ప్రాసెస్డ్ ఐరన్. సో దీంట్లో వేస్టేజ్ అనేది ఉండదు అనమాట. సో అందువల్ల దీని లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. దీంట్లో మనం ఇంటర్ బాడీ క్లియరెన్స్ చూస్తే ఏదైతే బేస్ ఫ్రేమ్ నుంచి పాయింట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 65 సెంటీమీటర్లు ఉంటుంది. ప్లస్ మనకు బోర్డ్ టు బోర్డ్ డిస్టెన్స్ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి చెత్త ఉన్నటువంటి నెలలో అయినా కూడా అలకాగా మనకు బండి మీద లోడ్ రాకుండా వెళ్ళడం జరుగుతుంది. పని నిండబడాల్సిన అవసరం లేదు ఈ గ్యాప్ ఉండడం వల్ల. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్ లో ఉండే ప్లవ్లలో మనకి వెనక కర్రు ఎంత దూరం దున్నుతుందో మనం కొలగలుగుతాం, కానీ ముందు ప్లవ్ ఎంత దూరం దున్నుతుంది, ముందు ప్లవ్ ఎప్పుడైనా బెండ్ అయినప్పుడు అది మళ్ళీ సరైన దూరంలోనే దున్నుతుందా లేదా అనేది మనం మెజర్ చేయలేము. కానీ మన ప్లవ్ లో ముందు ఫెర్రోని కూడా మనం అడ్జస్ట్ చేసుకునే దానికి మనకు ఈ ప్లవ్ లో ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. ఈ ఎంబీ ప్లవ్ కొనుక్కున్నట్టయితే గ్యారంటీ చెప్పండి సార్. సార్ 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి. నట్ బోల్ట్ లకు కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఏదైతే మనకు మెయిన్ బాడీ కానివ్వండి, పాయింట్ కానివ్వండి, ఏదైనా కూడా మనం వారంటీ కింద ఇవ్వడం జరుగుతుంది. అరుగుదల లేనటువంటి పార్టీకి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ హైడ్రాలిక్ రివర్సబుల్ ఎంబీ ప్లవ్ కావాలనుకుంటే మన వీడియో పైన కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి.